ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కొనసాగుతున్న ఇతర ప్రాజెక్టుల భూసేకరణ పనులు కూడా ఆలస్యం కాకుండా వేగవంతం చేయాలని సూచించారు. భూసేకరణ నిధుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టు బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పనుల స్థితిగతులను పరిశీలించాలని మంత్రులు అధికారులకు సూచించారు. సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత హక్కులపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తీరం మనదేనని, బోటు మనదేనని, వేట కూడా మనదేనని స్పష్టం చేశారు. తీర ప్రాంతాలకు స్థానిక మత్స్యకారులకు పూర్తి హక్కులు ఉండాలని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి స్థానికుల జీవనోపాధి దెబ్బతీయడానికి ప్రభుత్వం అనుమతించబోదని హెచ్చరించారు. మత్స్యకారుల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర సముద్ర తీరాన్ని ఉపయోగించుకునే విషయంలో నియమాలు ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. తీర ప్రాంతాల్లో జీవించే ప్రజల సంక్షేమం, ఉపాధి, అభివృద్ధిపై ప్రభుత్వం కీలక దృష్టి పెట్టిందన్నారు. మత్స్యకారులకు ఆధునిక సదుపాయాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మరిన్ని కార్యక్రమాలు తీసుకురానున్నట్లు తెలిపారు. మనకే పూర్తి హక్కులు, పొరుగు రాష్ట్రాల వాళ్ళు రావడానికి వీలు లేదు. పూర్తి నిఘా పెడతాం. ఎవరో బార్డర్ దాటి వచ్చినా వెనక్కి పంపిస్తాం. ఇప్పుడే చెప్పా, శాటిలైట్ తిరుగుతా ఉంటుంది. అసైన్డ్ భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ నేత మన్నే కిషాంక్ తీవ్ర ఆరోపణలు చేశారు. భూభారతి పేరిట కాంగ్రెస్ నాయకులు అసైన్డ్ భూములను కొల్లగొడుతున్నారని విమర్శించారు. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసి మైనింగ్ కార్యకలాపాలకు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల అఫిడవిట్లలో లేని భూముల వివరాలు ఇప్పుడు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సంబంధిత సర్వే నెంబర్ల ఆధారంగా భూముల వివరాలను బయటపెట్టారు. ఆ భూములు అసైన్డ్ భూములేనని, అధికారుల సంతకాలతో ధృవీకరణ అయ్యాయని తెలిపారు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంధన ధరల అంశంపై వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పెట్రోల్, డీజిల్, మద్యం ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారీ భారాలు మోపారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా అదనంగా ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. జగన్ పాలనలో ఏపీలో దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని ఆరోపించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల కంటే ఎక్కువ ధరలు వసూలు చేశారని విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీ ఇంధన ధరలపై నిరసనలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమన్నారు. వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు ప్రజల మద్దతు పొందలేదని ఎద్దేవా చేశారు. వాస్తవాలు ప్రజలకు తెలుసునని సోమిరెడ్డి పేర్కొన్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధర ₹111.50, విజయవాడ, వైజాగ్లో ₹112 లీటర్ పెట్రోల్ ధర, తెలంగాణలో ₹109.66, కర్ణాటకలో ₹101.94, ₹101. మీరు ₹112 ఎక్కడ, ₹101 ఎక్కడ అంటే కర్ణాటక కంటే ₹11 తక్కువ, తెలంగాణ కంటే కూడా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతోందని తెలిపారు. రైతుల ఖాతాల్లో ఇప్పటికే వేల కోట్ల రూపాయలు జమ చేసినట్లు వెల్లడించారు. వికారాబాద్, కొడంగల్ ప్రాంతాల్లో 24 నుంచి 48 గంటల్లో రైతులకు చెల్లింపులు చేస్తున్నామని స్పష్టం చేశారు. సన్న రకాల ధాన్యానికి అదనంగా బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదని రామ్మోహన్ రెడ్డి సూచించారు. పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పాస్టర్ అభినయ దర్శన్పై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు.
ఈ ఘటనపై తనకు బాధ ఉందని పేర్కొంటూనే సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేశారు. టీడీపీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా కావాలని తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నట్లు విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియాను వేదికగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఒక ప్రజాప్రతినిధిపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అసత్య ప్రచారాలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ నేతల విమర్శలకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేసి కాళేశ్వరం ప్రాజెక్టుపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. రాష్ట్రానికి భారీ అప్పులు మిగిల్చి ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదన్నారు. భూసేకరణ పనులు సక్రమంగా నిర్వహించకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకు మరింత నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి పాలమూరు ప్రజల కలలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.